సార్ రీసెంట్గా రెహమాన్ రిలీజియస్ స్టేట్మెంట్ ఒకటి, అది బ్రేవ్ అనాలా లేకపోతే రిస్కీ అనాలా? అది రెండూ కాదండి సార్ ఆయన ఫ్యాక్ట్ చెప్పాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని వక్రీకరించు ఓడించు అన్న పద్ధతిలో వాళ్ళ ప్రయోజనాల కోసం రెహమాన్ మీద దాడి చేస్తున్నాడు. సినిమాలో రిలీజియన్ అనేది ఉందా? ఎస్ సార్ నో అంటే మనం ఏం చెప్తారు సార్? సినిమాల్లో రిలీజియన్ ఉండకుండా ఎలా ఉంటుంది? రిలీజియన్ ఆర్ కాస్ట్ ఏదైనా ఉండి తీరాలి కదా. సమాజంలో ఉన్నది సినిమాలో కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ సెన్సిటివిటీ గురించి మాట్లాడాడు ఆయన. ఇండస్ట్రీలో క్రియేటివ్ ఫ్రీడమ్ అన్నది ఇంక్రీజింగ్గా ఉందా, డిక్లైనింగ్ పొజిషన్లో ఉందా? ఒక ప్రత్యేక సందర్భంలో డిక్లైనింగ్ మోడ్లోనే ఉంది. రెహమాన్ వ్యూస్ని మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? రెహమాన్ మాట్లాడిన దానిలో ఎంత మాత్రమూ తప్పు లేదు. ఆయన్ని విమర్శిస్తున్న వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉన్నాయి. ఇండస్ట్రీ అనేది ఓపెన్గా ఉందా, బయాస్డ్గా ఉందా సార్? బయాస్డ్గానే ఉంటుంది, ఉంది కూడా. ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రీ హోప్ఫుల్ అనాలా లేకపోతే వర్రీయింగ్ అనాలా? వర్రీయింగ్. బీజేపీ పాలిటిక్స్ అనేవి ఫిల్మ్ ఇండస్ట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా? ఎస్ఆర్ నో అంటే ఏం చెప్తారు సార్? తప్పనిసరిగా ఎస్ఐనే చెప్పాలి. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. క్రియేటివ్ పీపుల్ అనేవాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళ పవర్ని కోల్పోతున్నారా? అగ్రీనా, డిసగ్రీనా? కోల్పోతున్న మాట వాస్తవం. అగ్రీడ్. ఆర్టిస్టుల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అంటే ష్రింక్ అవుతుందా సార్? కంట్రోల్లో ఉంది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, సినిమా క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్గా ఇప్పుడు రెహమాన్ అన్నట్టుగా ఆ వ్యాఖ్యలు బాగా, అంటే నా మతం వల్లే నాకు అవకాశాలు తగ్గాయి అనే మాట ఒక రకమైన చిన్న ఒక స్టిర్ క్రియేట్ చేసింది ఇండస్ట్రీలో అండ్ మొత్తం ఇండియా వైడ్గా. దీన్ని మనం ఎట్లా చూడదు సార్? అది నిజంగా ఉందా లేకపోతే బాగున్నప్పుడు అసలు ఆయన లెక్కలు మాట్లాడి నో ఆయన అన్న మాటలు వేరు, వాటిని బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్న సందర్భం వేరు. అంటే ఆయన అన్న సందర్భం నుంచి ఆ వాక్యాన్ని విడదీసి మాట్లాడితే ఎవరు ఏ అర్థమైనా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు రెహమాన్ మీద దాడి చేస్తున్న వాళ్ళందరికీ ఒక ప్రోగ్రాం ఉంది. వాళ్ళు అతన్ని ఒక ఇస్లాం మతోన్మాదిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేయటం ద్వారా తాము మోర్ హిందువుగా కనిపించే ప్రయత్నంలో భాగంగా రెహమాన్ని వాడుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా రెహమాన్ అభిప్రాయం ఏంటంటే, తనకి సినిమాలు ఈ మధ్యకాలంలో గతంలో చేసినన్ని సినిమాలు కనిపించడం లేదు అనేది ఒక ప్రశ్న వచ్చింది ఆయన ముందుకి. ఆయన అబ్జర్వేషన్లో బాలీవుడ్ అనేది కొంచెం మారింది, అంటే పవర్ షిఫ్ట్ ఇలాంటి పదాలు కూడా వాడాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ప్రెజర్ ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ మీద, బాలీవుడ్ మీద పర్టికులర్గా. సౌత్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఈ ఒత్తిడిలో వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం జరుపుతున్న ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు కొంచెం మరీ సెంట్రిక్గానే వెళ్తున్న సందర్భం కూడా ఉంది. అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చేవాళ్ళు తగ్గుతున్నారు అనేది ఒకటి. అయినప్పటికీ ఆయనకి బాలీవుడ్ నుంచి రిసెప్షన్ బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఇది ఒక యాంగిల్. రెండోది, ఇక్కడ నుంచి పాన్ ఇండియా మార్కెట్కి సౌత్ నుంచి వెళ్తున్న సినిమాలకి రెహమాన్ని తీసుకోవటం లేదు. ఓహో. ఓకే. ఎందుకు తీసుకోవటం లేదు అన్నదానికి ఆయన అజంప్షన్ ఏంటంటే, ఇక్కడ ఇటు నుంచి పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమాల్లో మోర్ సినిమాలు కొంచెం ప్రో హిందుత్వ ఉండటం జరుగుతోంది. కంటెంట్ అలా డిజైన్ చేసుకుంటున్నారు వాళ్ళు, మార్కెట్ అలా ఉంది అనుకుని. ఓకే. ఆ డిజైనింగ్ చేసుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చుని మాట్లాడుకోవాలి సార్. ఓకే. కూర్చుని మాట్లాడాల్సిన సందర్భాల్లో వాళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు. అంటే నా మతం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండుండొచ్చు నా దగ్గరకు వచ్చి మాట్లాడటానికి, అందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, నా ఊహ కావచ్చు అని చెబుతూ ఇలాంటి సినిమాలు, అంటే అలాంటి ఒక హిందుత్వ సెంట్రిక్గా వచ్చిన సినిమాకు కూడా నేను చేశాను అని చావా సినిమాను ఉదాహరించాడు ఆయన. ఆ సినిమా మీద అలాంటి క్రిటిసిజం ఉంది. అయినప్పటికీ నేను ఆ సినిమాకి పనిచేశాను, నా వలన ఆ సినిమాకి ప్రయోజనం చేకూరింది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే. కాబట్టి నేను ఇలాంటి సినిమాలే చేయాలి, అలాంటి సినిమాలే చేయాలని ఒక నిబంధన పెట్టుకుని లేను. నేను కళాకారుణ్ణి. నా తలుపు కొట్టిన వాడికి వాడు ఏం కోరాడో అది ఇచ్చి నాకేం కావాలో తీసుకోవటం అనేది నా పద్ధతి. కంగనా ఒక కామెంట్ చేసింది, ఎమర్జెన్సీ సినిమాకు నేను అప్రోచ్ అవుతాను అంటే అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని ఒక కామెంట్ చేసింది. సినిమాల కోసం ఉన్నాను అన్నప్పుడు ఇట్లాంటివి కూడా కామెంట్ కూడా వస్తున్నాయి. అంటే రకరకాల సందర్భాలు. ఇప్పుడు తెలుగు డైరెక్టర్ వెళ్ళి అప్రోచ్ అయ్యాడు ఆయన్ని పెద్ద సినిమాకి, చేస్తున్నాడు కదా.
ఇలా అంటే ఏదో ప్రత్యేక సందర్భంలో ఆయన కాంటాక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఆ టైంలో ఇంకెక్కడో ఆక్యుపై అయి ఉండొచ్చు. దాన్ని కంగనా రనౌత్ ప్రధానంగా ఆవిడ మాట్లాడుతుంది ఏంటంటే, ఇక్కడ చావా సినిమాని కూడా ఆ కేటగిరీలో వేశాడు ఆయన అనేది ఆవిడ ప్రధాన ఆరోపణ. అంటే చావాకి పని చేశాడంటేనే అర్థమైపోతుంది ఆయనకు పెద్ద కంటెంట్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఏవి లేవు అని. అవి లేవు కాబట్టి ఆ సినిమాకి పనిచేశాడు. ఆయన అదే చెప్తున్నాడు. అయితే చెప్పిన మాటల్లో బయటికి లాగటానికి అద్భుతమైన రీజన్ ఏంటంటే, దాన్ని ఆ కేటగిరీలో వేశాడు అంటే ఆయన కళ్ళు బాగానే చూస్తున్నాయి విషయాన్ని, ఆయన బ్రెయిన్ పనిచేస్తోంది, ఆయన విషయాలను ప్రాపర్గా అర్థం చేసుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది పాన్ ఇండియా మార్కెట్ కోసం తెలుగు సినిమాలు కావచ్చు, ఏ సినిమా అయినా కానీ సౌత్ నుంచి పెడుతున్న వాళ్ళు హిందీ మార్కెట్ని పట్టుకోవాలంటే కొంత హిందుత్వ కంటెంట్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయానికి గురయ్యారు అనేది స్పష్టంగా మనకు 2-3 సందర్భాల్లో అల్లు అరవింద్ గారు ఒక వేదిక మీద నుంచి మాట్లాడుతూ అఖండ 1 గురించి మాట్లాడుతూ ఆయన ఆ స్థాయిలో కొంచెం వైష్ణవానికి ఏదైనా కథ డిజైన్ చేసి సినిమా ప్లాన్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది అని మాట్లాడాడు. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాడంటే, ఆయన కార్తికేయ 2 హిట్ అయిన సందర్భంగా ఆ సినిమా చాలా పెద్ద రెవెన్యూ కలెక్ట్ చేసింది హిందీ బెల్ట్లో. దానికి రీజన్ దానిలో కృష్ణుడు ద్వారక ఆ ఎపిసోడ్ ఉండటమే అని మన వాళ్ళు ఫీల్ అయ్యి ఈ తరహా కంటెంట్ ఉంటే పుష్ అయిపోతుంది సినిమా హిందీ మార్కెట్లో అనేది ఒక మూఢనమ్మకంగా మారింది. ఎప్పుడైతే ఈ తరహా కంటెంట్ ఉండాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక విభాగంలో వాళ్ళని కూడా కొంచెం ఆ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. రెహమాన్ దగ్గరికి వెళ్ళడానికి ఆయన అన్నట్టుగా వీళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఆ సెన్సిటివ్గా ఫీల్ అవ్వడం వల్ల వీళ్ళు అక్కడికి పోలేదు. ఆయన అదే ఫీల్ అయ్యి వీళ్ళకి ఆ తరహా జానర్లో వచ్చిన సినిమాకి కూడా నేను పనిచేశాను కదా అని చెప్పడంతో దాన్ని కూడా ఈ కేటగిరీలో వేశాడు అని వాళ్ళు విమర్శిస్తున్నారు బాలీవుడ్ నుంచి. ఇక్కడి నుంచినేమో మేము అలాంటి సినిమాలే తీస్తామా, అలా తన్ని తాను అంటే ఆయనలో ఆ భావజాలం ఉంది, నేను ముస్లింని అనేటువంటి భావజాలం ఉండి ఆయన హిందుత్వ అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ చేయటంలో తప్పేం లేదని ఇటువైపు నుంచి దాడి జరుగుతోంది. ఇప్పుడు 2 ఇండస్ట్రీల నుంచి దాడులు ఎదుర్కొంటున్నాడు ఆయన. ఈ సందర్భంగా ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణలో ఈ విషయాలన్నీ మాట్లాడాడు ఆయన. నా ఉద్దేశం ఎవరినో క్రిటిసైజ్ చేయటం కాదు, కళాకారుడిగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అయినప్పటికీ నా అభిప్రాయాలతో మీకు సంబంధం లేదు. మీరు ఏ కంటెంట్తో అయినా నా దగ్గరికి రండి, నేను సినిమా చేసి పెడతాను. నాకు అలాంటి అడ్డుగోడలు ఏమీ లేవు. నా భావజాలము లేకపోతే నా అభిప్రాయాలు మీకు ఉండాలని నేను అనుకోవడం లేదు. ఉంటే మంచిదే, లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నాను అని మాట్లాడాడు. అదే జరుగుతున్న విషయం కూడా అదే చెప్పాడు ఆయన. ఆయన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా హిందుత్వ ప్రచార కార్యక్రమంలో చాలా రాటుదేలిన వాళ్ళే మాట్లాడుతున్నారు. సో వాళ్ళకు ఒక ఇష్యూ కావాలి, అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే విషయం ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి. అందుకని రెహమాన్ దొరికాడు. రెహమాన్ ఇంటర్వ్యూని పట్టుకొని దానిలో నుంచి ఆ మొక్కలు పీకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఆయన అన్న మత వివక్ష సినీ రంగంలో ఉంది కదా సార్? అది సినీ రంగంలో మత వివక్ష అనేది ఎలా చూడాలి? ఉందా? ఆయన 7-8 ఏళ్ళుగా అని ఒక పర్టికులర్ అదే ఈ పాన్ ఇండియా ఎరా మొదలైన దగ్గర నుంచి అనేది ఆయన అజంప్షన్. అప్పటి నుంచి తన దగ్గరికి రావడం లేదు. రాకపోవడానికి రీజన్ ఇది అంటున్నాడు ఆయన. అంటే వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి కథలు మతం సెంట్రిక్గా ఉంటున్నాయి. నేను ఆ మతానికి చెందిన వాడిని కాదు కాబట్టి నా దగ్గరికి రావడానికి వాళ్ళు మొహమాట పడుతున్నారు అనేది ఆయన గొడవ. అందుకని మొత్తం టోటల్ గా మార్చేసి అటాక్ మొదలు పెట్టారు అంతే. అంటే వాళ్ళకి ఉపయోగపడింది ఆయన వాడిన మాట అద్భుతంగా దానిలో నుంచి కాంటెక్స్ట్లో నుంచి బయటకు లాగి వక్రీకరించు ఓడించు అన్న పద్ధతిలోకి దిగారు. ఇలా వక్రీకరణ జరుగుతోంది అని ఆయన మళ్ళీ వివరణ ఇచ్చాడు. ఆ వివరణ మీద మళ్ళీ దాడి చేస్తున్నారు. ఇంకో మాట కూడా అన్నాడు సార్ ఆయన, అంటే క్రియేటివిటీ లేని వారి చేతుల్లో అధికారం ఉంది అన్నట్టు బీజేపీని టార్గెట్ చేసినట్ట, లేకపోతే సినిమా రంగమే ఓకే, సినిమా రంగంలో మీరు మీ టాలెంట్తో సినిమాని ప్రదర్శించండి, అంతే తప్ప మార్కెట్ కోసం సినిమా తీయకండి. మీరు తీసింది జనరంజకంగా తీయండి, జనం చూస్తారు. అంటే మీరు మార్కెట్లో జనాలందరూ ఏ మూడ్లో ఉన్నారు, ఎక్కడి నుంచి పుట్టింది ప్రో హిందుత్వ సినిమా? బీజేపీ 3 సార్లు గెలిచింది కాబట్టి నేషన్ మూడ్ టువర్డ్స్ హిందుత్వ వాళ్ళు డిజైన్ చేసేసారు. కాబట్టి హిందీ బెల్ట్లో సినిమాలు ఆ తరహా కంటెంట్ ఉంటేనే చూస్తారు.
అనే మూఢనమ్మకం ఎప్పుడైతే మీకు స్థిరపడిందో మీరు అలాంటి కథలే తీస్తారు ఇక. అవును. సో క్రియేటివిటీ అనేది మార్కెట్ కోసం మీరు చంపేసుకుంటున్నట్టే కదా. మీరు వాస్తవాలు చూడటానికి కూడా మీ కళ్ళు పనిచేయకుండా గంతలు కట్టేసుకుంటారు. ఓకే. ఇది ప్రమాదం, ఇది క్రియేటివిటీని చంపేస్తుంది. అందుకని ఆ కామెంట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు ఆయన. మిమ్మల్ని మీరు మార్కెట్ కోసం బలి పెట్టుకోకండి మీలో ఉన్న క్రియేటివిటీని అని వార్న్ చేశాడు ఆయన. దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే వీళ్ళకు ఉపయోగపడే సలహానే అది. అందుకని రెహమాన్ మాట్లాడిన దానిలో తప్పులు వెతకటం కరెక్ట్ కాదు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది, అర్థవంతమైన ఆవేదనే పడ్డాడు ఆయన. రెండోది, ఆయన కన్వర్టెడ్ ముస్లిము. ఆయన అంతకుముందు దిలీప్గా ప్రపంచానికి తెలుసు, హిందువు. ఆయన తండ్రి గారు చాలా మంచి మ్యూజిషియన్, మంచి వాయిద్యకారుడు. అలాగే వేటూరు సుందరరామూర్తి గారితో వాళ్ళకు ఒక రిలేషన్ ఉంది. అలాగే రెహమాన్ గురించి సుందరరామూర్తి గారు ఆయన కొమ్మకో సన్నాయి పుస్తకంలో ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు. ఇలా అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు అలాంటి సమాజం లేదు, ఇప్పుడు మారిపోయింది సీన్. ఈ మారిపోయిన సన్నివేశం గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకని ఇది ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ రెహమాన్ మాటల్ని వాడుకుని వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి రెహమాన్ని వాడుకుంటున్నారు. అంతకుమించి పెద్దగా ఈ విషయంలో ఏమాత్రము మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ప్రోగ్రాముడుగా, ఒక ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు రెహమాన్ని టార్గెట్ చేస్తున్నారు. అందుకని నిజానికి సెక్యులర్ ఫోర్సెస్ రెహమాన్కి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలోనే జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమానా అని ఒక చర్చ మొదలవ్వాల్సిన అవసరం ఉంది. అంటే పాన్ ఇండియా సినిమాని జాతీయ సినిమా అనుకుంటే, భారతీయ జనతా పార్టీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఐడియాలజీని జాతీయవాదం అనుకుంటే, జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమా అనుకుని వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణంలో రెహమాన్ని పక్కన పెట్టేశారు అనుకోవాలా. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పెద్ద సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. సో ఆ సినిమాకి వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యారు, ఆయన చేస్తానన్నాడు, చేశాడు, అయిపోయింది సినిమా. కాబట్టి తన తలుపు తట్టిన వాళ్ళని కాదంటలేదు ఆయన. చావా సినిమాకి పనిచేయాల్సిన అవసరం ఏంటి? ఈ అభిప్రాయాలే ఉంటాయి ఆయనకి. అంతకుముందు మైదాన్ అనే సినిమాకి కూడా పనిచేశాడు కదా ఆయన. ఇప్పుడు ఇంకో 3 ప్రాజెక్టులు ఆయన దగ్గరికి వెళ్ళినా ఓకే చెప్పున్నాడు. అవి కూడా నడుస్తున్నాయి, పని నడుస్తుంది. అవి కూడా బాలీవుడ్ నుంచి వెళ్ళినవే. గతంలో బాలీవుడ్ ఆయనకు మంచి రిసెప్షన్ ఇచ్చింది. ఆయనతో సినిమాలు చేయాలని పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా బాలీవుడ్లో జెండా ఎగరేస్తోంది అనేటువంటి ఒక ఒత్తిడికి గురైంది బాలీవుడ్. గురైన సందర్భంగా వాళ్ళ లెగసీని నిలబెట్టుకునేటువంటి ఒక ప్రెజర్లో ఉన్నారు. అంటే మన్మోహన్ దేశాయి, బర్మన్ ఇలాంటి బిగ్ ఫిగర్స్ అన్ని మా దగ్గర నుంచి ప్రపంచాన్ని వేలాయి, నౌషాద్, ఇలా ప్రతి రంగంలోనూ మేం ప్రపంచాన్ని డిక్టేట్ చేశాం. ఇప్పుడు ఆ లెగసీకి ఇబ్బంది వచ్చింది అనే ప్రెజర్లో వాళ్ళు అడపాదడపా రెహమాన్ని పట్టించుకోకపోయిన మాట వాస్తవం. దాన్ని కూడా ఆయన ఫీల్ అయ్యాడు, అది కూడా చెప్పాడు. ఆ మాటని బాలీవుడ్కి ఆపాదించాడు. ఓకే. పవర్ షిఫ్ట్ అనే మాట అక్కడ వాడాడు ఆ కాంటెక్స్ట్లో. అందుకని దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే దానిలో విపరీతార్థాలు ఏం లేవు. కానీ వాడుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి 100 రకాల అర్థాలు గోచరిస్తున్నాయి. ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. అసలు ఇప్పుడు మాట్లాడడం అనేది ఒక రిస్క్గా తయారైందా పరిస్థితి? అంటే ఓపెన్గా ఏదనిపిస్తే అది మాట్లాడే పరిస్థితులు లేవు. అంటే ట్రోలర్స్, అంటే మనకు ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి, అంటే ప్రతి సెలబ్రిటీకి ఒక ట్రోల్ గ్యాంగ్ తయారైపోయిన పరిస్థితి సార్. అంటే మమ్మల్ని హైర్ చేసుకోండి అని జనాలు అడుగుతున్నారు. మమ్మల్ని హైర్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా కామెంట్ చేసినా, లేదు మీ పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది అనిపించినా, ఓకే, మేము మీ తరఫున రంగంలోకి దిగి అటాక్ చేస్తాం. కాబట్టి మాకు ఈ పేమెంట్ ఇవ్వండి అనే లెవెల్కి పరిస్థితి వచ్చేసింది. సో ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా దాన్ని ఎవరో ఒకళ్ళు ఇష్యూ చేసేసి అటాక్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ ట్రోలర్స్కి భయపడకుండా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అంటే తిట్లని హరాయించుకునేటువంటి మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఓకే. లేదంటే కష్టం. ప్రస్తుత సమాజంలో నోరు తెరిచే పరిస్థితి లేదు. ఓకే. ఈ మతం, పాలిటిక్స్, సినిమా ఈ 3 కలవడం అన్నది
ఏ ట్రెండ్ సూచిస్తుంది సార్ ఇది? అంటే ఏం లేదండి, మతం అనేది వాళ్ళకి అవసరం ఏంటంటే, మతం అనేది ఒక విస్తృతమైనటువంటి నెట్వర్క్ అది సార్. దీని ద్వారా ఈ విస్తృతమైన ఎక్కువ మంది మెథడ్లని ఆపరేట్ చేయడానికి ఒక ఆపరేటివ్ సిస్టమ్ అది. మతం అనేది ప్రమాదంలో ఉంది అనగానే ప్రతి ఒక్కడు స్పందిస్తాడు. ఓకే. హిందూ మతం ప్రమాదంలో ఉంది పర్టికులర్గా ఏఆర్ రెహమాన్ నుంచి అనగానే కనెక్ట్ అయ్యేటువంటి బ్రెయిన్స్ చాలా ఉంటాయి. అవును. కాబట్టి దాన్ని వాడుకుంటారు వాళ్ళకి అవసరం. అందుకని రెహమాన్ తను మాట్లాడిన మాటల ద్వారా వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు అతను సోలోగా ఫైట్ చేయలేడు దాని మీద. కాబట్టి బాబు నేను అన్నది ఇది, మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ప్రాధాయపడ్డాడు. ఇప్పుడు రెహమాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఈ దేశంలో ఉన్న సెక్యులరిస్టులది. ఓకే. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు రావాలి. రెండోది, రెహమాన్తో పనిచేసిన వాళ్ళకి ఆయన పరిస్థితి ఏంటో తెలుసు. ఓకే. మణిరత్నం కావచ్చు, లేకపోతే శంకర్ కావచ్చు, వీళ్ళందరూ నోర్లు విప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఓకే. వీళ్ళందరూ మాట్లాడితే ఆ టోన్ కొంచెం తగ్గుతుంది. రెహమాన్తో పనిచేసిన వాళ్ళందరూ గొంతు విప్పి మాట్లాడగలసినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు. ఓకే. ఆయనకు ఒక ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఆయన్ని హిందుత్వ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని కాపాడటం కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న శక్తులన్నీ ఇతర వ్యవహారాలు పక్కన పెట్టి రెహమాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ చర్చ మొదలైందా ఇంకా మౌనంగానే కనిపిస్తుంది సార్ బయట? ఎట్లా ఉంది పరిస్థితి? రెహమాన్ అంటే బయట నుంచి ఎవరు సీరియస్ అటాక్స్ ఇవ్వట్లేదు అవతల వైపుకి. అది జరగాలి. అది జరిగినప్పుడు మాత్రమే అవతల టోన్ కంట్రోల్ అవుతుంది కొంత మేరకు. ఓకే. అంటే దానిలో ఆయన ఓపెన్గా చెప్పిన విషయాల్లో ఆ తరహా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలేవి ఆయన చేయలే. అంటే ఆయన అన్న మాటల్లో తను ముస్లిం కావడం వలన వీళ్ళు ఇలాంటి కథలు తన దగ్గరికి తీసుకురావడానికి కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశాడు. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఆ తరహా సినిమాలకు నేను పనిచేశాను అని చావా సినిమాని చూపించాడు. దీన్ని వివాదం చేస్తున్నారు. జనరల్గా మతం ఆధారంగా ఒక ఇష్యూ జరుగుతుందంటే అది రాజ్యాంగ విలువలకు కూడా అంటే విరుద్ధమనే చెప్పుకోవచ్చా సార్ జనరల్గా? అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి బయట అంటే మతం పేరుతో జరుగుతున్నటువంటి దాడిగానే చూడాలి. రెహమాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళకు ఒక పర్పస్ ఉంది. అవును. ఆ పర్పస్ కలిగి ఉండి ఈ తరహా దాడులు చేయటం అనేది యాంటీ కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగ స్ఫూర్తి, ఇంకా రాజ్యాంగంలో లౌకికవాదం అనేది తీసేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. అంటే లౌకికవాదం అనేది మొదటి నుంచి లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అది 42వ రాజ్యాంగ సవరణ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని తీసేయాలి, అసలు ఈ రాజ్యాంగాన్నే మార్చాలనేది ప్రోగ్రామ్ ఉంది. ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వేరే రాజ్యాంగంతో ఈ దేశాన్ని పరిపాలించాలని అనుకుంటున్నారు. దానికి సంబంధించిన రాజ్యాంగ ప్రతి కూడా రెడీ అయిపోయింది. కాకపోతే 24 ఎన్నికల్లో వాళ్ళకి తగినంత బలం రాకపోవడంతో దాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేశారు. నెమ్మదిగా రేపు రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో ఆ బలాన్ని సమకూర్చుకుని అప్పుడు దాన్ని పార్లమెంట్ ముందుకు తీసుకురావాలనేది ప్రోగ్రాం. ఆ దిశగా పెడుతోంది. అంటే అంబేద్కర్ రాజ్యాంగం ప్రస్తుతం వాళ్ళు తుంగలో తొక్కి బిహేవ్ చేస్తున్నారు. అందులో భాగమే ఈ గొడవలన్నింటినీ వాళ్ళు చూసి చూడనట్టు పోతున్నారు. ఇప్పుడు రెహమాన్ మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు, రెహమాన్ అర్థం చేసుకోండి అని మాట్లాడటానికి భయపడుతున్నారు యువతల వైపు నుంచి. మణిరత్నం కానీ వీళ్ళు ఎందుకు గొంతు లేపట్లేదంటే ఆ భయంతోనే. కమల్ హాసన్ పనిచేశాడు, ఆయనతో మాట్లాడాలి కదా. విజయ్ సినిమాలకు పనిచేశాడు, ఆయన మాట్లాడాలి కదా. పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు. ఎందుకు తమిళనాడు నుంచి స్వరం బయటకు రావట్లేదు అనేది చూడాలి. ఎలక్షన్ ఉంది అక్కడ కాబట్టి తమిళనాడు ఏం మాట్లాడుతుంది దీని మీద అనేది ఇప్పుడు కీలకం. ఒక మైనారిటీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఒక రిలీజియస్ ఇష్యూస్ మాట్లాడినంత మాత్రాన ఒక మెజారిటీ హిందుత్వానికి కానీ హిందూ మతానికి కానీ అంత డేంజర్ ఉంటుందా? జనరల్గా ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? అంటే జనరల్గా ఏ దేశంలోనైనా మత కల్లోలాలకి కారణం మెజారిటీ మతంలో ఉండేటువంటి ఇన్సెక్యూరిటీనే. మెజారిటీ మతంలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాయి ఎలా సార్? మైనారిటీ అంటే మెజారిటీ మతం ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే ఆ ఇన్సెక్యూరిటీ ఎవరి నుంచి? మైనారిటీల నుంచి అని ఫీల్ అవుతారు. అప్పుడు మైనారిటీస్ మరింత సెన్సిటివ్గా మారిపోతాయి, ఆందోళనలో మునిగిపోతాయి. అందుకని మెజారిటీ మతం ఏం కాదు మనకి అని ధైర్యంగా ఉంటే వీళ్ళందరూ ధైర్యంగానే ఉంటారు. అప్పుడు సమాజం బాగానే ఉంటుంది. అలాగే ఉంది ఇంతకుముందు. హిందూ మతంలో ఒక బ్రాడ్నెస్ ఉండేది, ఒక ఉదారవాదం ఉండేది. హిందూ మతంలో ఉదారవాదాన్ని
పథకం ప్రకారం చంపేశారు. ఆ చంపేసినటువంటి కండిషన్ మైనారిటీలను భయపెడుతోంది. మైనారిటీలకు ఉన్న ఏకైక హోపు రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనే ధైర్యంతో బతుకుతున్నారు వాళ్ళు. ఈ రాజ్యాంగం పీకేస్తే వాళ్ళు మా బతుకు ఏంటి అనే కండిషన్. అందుకని కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవడం అనేటువంటి వ్యవహారం ఈ మధ్యకాలంలో దళితులు మైనారిటీలు ఎక్కువ మాట్లాడటానికి కారణం అది. ఈ వీళ్ళ పరిపాలనలో ఉంటే వాళ్ళ రాజ్యాంగం ఆల్రెడీ అమలు జరుగుతోంది, కాకపోతే కొద్దో గొప్ప ప్రొటెక్షన్ దొరుకుతోంది వాళ్ళకి. అందుకని ఈ రాజ్యాంగం కూడా వెళ్ళిపోతే మన బతుకు ఏమిటి అనే భయాందోళనలో అందరూ ఉన్నారు. మైనారిటీ అంటే ఇక్కడ కేవలం ముస్లింలు మాత్రమే కాదు, క్రిస్టియానిటీ కూడా అంత పెద్ద ఇదిగా లేదు ఇక్కడ. మణిపూర్లో చూసాం మనం, మణిపూర్లో క్రైస్తవ చర్చిల మీద జరిగిన దాడులు చూసాం. వాంటెడ్గా వాళ్ళని టార్గెట్ చేసి జరిపినటువంటి వ్యవహారాలు చూసాం. కాబట్టి రెండవది వీటన్నిటికంటే అద్భుతమైన ఉదాహరణ ఉంది. గ్రహం స్టైన్స్ని, దారాసింగ్ అనే వ్యక్తి, ఆయన మతబోధకుడు, ఆ కుటుంబం మొత్తాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఒకటి ఉంది కదా మనకి. అందుకని చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేశాన్ని నెట్టేశారు వీళ్ళు. అంటే ఇక్కడ అందరూ కలిసి బతుకుతున్నారు. ఈ బతుకుతున్న సందర్భంగా ఒక పథకం ప్రకారం మెజారిటీ మతంలో ఆందోళనను ప్రవేశపెట్టారు వీళ్ళు. అది రూటెడ్గా వెళ్తోంది. చిన్నపిల్లల దగ్గర నుంచి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు ఇక్కడ అంటే, వాళ్ళకి పర్సనల్ లాస్ ఉంటాయి, వాళ్ళని మన చట్టం ఏమీ చేయలేదు, అందుకని మనకేమో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తారు. వాళ్ళేమో ఎంతమందినైనా కనొచ్చు అని చెప్తారు. వాళ్ళు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు 8 మంది 10 మందిని పెళ్లి చేసుకుని ఒక్కొక్క భార్యకి 15 మందిని కనేస్తే జనాభా పెరిగిపోతుంది వాళ్ళది. పెరిగిపోవడం ద్వారా భారతదేశంలో హిందూ మతం మైనారిటీ అయిపోతుంది. ఇది మరో పాకిస్తాన్ అయిపోతుంది. ఈ ఆందోళనను విపరీతంగా వాళ్ళు పుష్ చేశారు జనాల బుర్రల్లోకి. తద్వారా నెమ్మదిగా ఉదారవాదంతో ఉన్నవాళ్ళు కూడా మతం అంటే హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని భ్రమకు గురై వాళ్ళు అటువైపుకి టర్న్ తీసేసుకున్నారు, ఉదారవాదాన్ని వదిలిపెట్టేసి. ఏదో అనుకునే వాళ్ళం కానీ నిజంగానే ప్రమాదం ఉంది వాళ్ళ వైపు నుంచి అని మాట్లాడుకుంటున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. సో ఈ కండిషన్లోకి ప్రపంచాన్ని నెట్టేశారు వాళ్ళు. మెయిన్గా వాళ్ళ టార్గెట్ హిందూ మతంలో ఉన్నటువంటి ఉదారవాదాన్ని చంపేయటం. అది విజయవంతంగా ముగించారు. ఆ ముగించటం వల్లనే వాళ్ళ ప్రయోజనాలు సాధ్యమవుతున్నాయి. ఎప్పుడైతే ఈ మైనారిటీలు వాళ్ళు వెతుకుతారు, రోజు ఆ పనిలో ఉంటుంది ఒక టీం. హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే మన ఆర్గ్యుమెంట్ని జనాల్లో ఇంజెక్ట్ చేయడానికి ఈరోజు ఏమైనా ఉన్నాయా, దొరుకుతాయా అని వెతుకుతారు వాళ్ళు. ఆ వెతికే క్రమంలో రెహమాన్ దొరికాడు వాళ్ళకి. వెంటనే దాడి చేశారు. ఇంతకుముందు ఇంకెవరో దొరికారు, దాని మీద అటాక్లు. ఇది నిరంతరం జరుగుతుంది. ఎంపురాన్ అనే సినిమా తీశాడు ఆయన, పృథ్వీరాజ్ మోహన్ లాల్తో. ఆ సినిమాలో డైలాగులు వాళ్ళకి విపరీతంగా కనిపించినాయి. ఏమిటా విపరీతంగా వీళ్ళకి కనిపించిన డైలాగులు? ఈ దేశంలో అందరం కలిసి బతికే పరిస్థితులు ఉండటం లేదు అనే డైలాగు. ఇలాంటివి అంటే ఒక హిందూ క్యారెక్టర్తో చెప్పిస్తారు డైలాగు. అది వీళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరికాడు తనకి తానుగా ఉండాలి తప్ప ఉదారవాదం ఉండకూడదు. అందుకని ఎంపురాన్ సినిమాని టార్గెట్ చేసి దాని మీద ట్రోల్ చేశారు. చివరికి ఆ డైలాగులు తీసేశారు. ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు సమాజాన్ని. పృథ్వీరాజ్ సుకుమారన్ మదర్ ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది, మా అబ్బాయి చేసిన దానిలో తప్పేం లేదు, కానీ గొడవ చేస్తున్నారు కాబట్టి వాడు ఏదో తీసాడు, దయచేసి ఇబ్బంది పెట్టకండి అని ఆవిడ విజ్ఞప్తి చేసింది. తను చాలా సఫర్ అవుతున్నాడు, ఫీల్ అవుతున్నాడు, కాబట్టి వదిలిపెట్టేయండి అని ట్రోలర్స్ని కోరింది ఆవిడ. ఓకే, ఇంకొక మాట వినిపిస్తుంటుంది జనరల్గా, బాలీవుడ్ అంతా కూడా ఖాన్ల చెప్పు చేతుల్లోనే ఉంది కదా, ఇంకా ఎక్కడ మతం ఉంది అనే మాట ఒకటి చెప్తుంటారు. ఖాన్లు కూడా సరెండర్ అవుతాయినే కదా. ఖాన్లు సరెండర్ ప్రకటించారు కదా స్వయంగా. అంటే షారుఖ్ ఖాన్ చేసినటువంటి సినిమాలు అన్నిట్లోనూ హిందుత్వాయే కదా ఉంది. ఆయన చేసిన పఠాన్ సినిమా ఉంది. ఆ పఠాన్ సినిమా పర్టికులర్గా ఆ సినిమాలో విషయం ఏమిటి, ఇక్కడ ఆర్టికల్ 370 తొలగింపు. ఆర్టికల్ 370 తొలగింపు మీద పాకిస్తాన్ రియాక్ట్ అయ్యి భారతదేశంని నిర్మూలించాలి, ప్రపంచ పటంలో భారతదేశం లేకుండా చేయటం కోసం జరుపుతున్న ఆపరేషన్ ఆపటం కోసం ఈ పఠాన్ ఆపరేషన్. అంటే నిజంగా పరిస్థితి ఉందా మనం ఊహిస్తే? ఓకే, లేదు కదా. లేని దాన్ని ఉన్నదాన్ని భ్రమింపజేస్తారు సినిమాలు.
ఆ తరహా సినిమా చేసి తన లొంగుబాటుని ప్రకటించుకున్నాడు ఆయన. అలా ఎవరికి వారు లొంగిపోవటమే. ఇప్పుడు రెండే ఆప్షన్స్ ఎవరి ముందైనా, లొంగిపోతారా అదృశ్యం అవుతారా. ఇలాంటి పరిస్థితి అంటే ఈవెన్ ఒక ప్రభుత్వానికైనా మంచిదేనా ఇట్లా, అంటే ఒక రకమైన అజమాయిషి అన్నది అవతల వర్గం లేకుండా చేయడం అన్నది కూడా అది ఎవరికి మంచిది కదా అంటే మీకు ఎమర్జెన్సీ లాంటి టైంలో కూడా ఇలాంటివి జరిగాయి, కానీ అది ఓపెన్గా నియంతృత్వంగా ప్రొజెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే వీళ్ళు ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది వీళ్ళకి. మతం మన మతం మీద దాడి జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళందరి మద్దతు వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. సో వాళ్ళు చేస్తున్న దుర్మార్గంగా కనిపించదు ప్రపంచానికి. అందుకని ఈ ముసుగులో వాళ్ళు చాలా దారుణాలు చేస్తారు. చేయటానికి వెసులుబాటు ఉంది వాళ్ళకి. ఇంతకుముందు ఇతర నియంతలకు అవకాశం ఉండదు. ఏ నియంత అయినా సరే వాడు మతాన్ని మిక్స్ చేయకపోతే రాజకీయంతో, ప్రజల నమ్మకాలలో నుంచి తన నియంతృత్వాన్ని ప్రొజెక్ట్ చేయకపోతే వాడికి లైఫ్ ఉండదు అక్కడ. అందుకని వీళ్ళు చాలా స్పష్టంగా జనతా ప్రయోగం విఫలమైన తర్వాత మనం కాంగ్రెస్ ధోరణిలో వెళ్ళి కాంగ్రెస్ని ఎదుర్కోవటం అనేది కుదిరే పని కాదు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ వేలో వెళ్ళాలి అని వీళ్ళు ఒక సపరేట్ మార్గాన్ని నిర్మించుకుని ఆ మార్గంలో దూసుకుని వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళు చాలా రూటెడ్గా, ప్లాన్డ్గా, పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళుతున్నారు. ఆ పద్ధతే ఇప్పుడు రెహమాన్ లాంటి టెర్రరైజ్ చేస్తోంది. చివరగా సార్, నిజానికి హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు ఈ హిందుత్వ మతాన్ని, పాలిటిక్స్ని చొప్పించడం అనేది వాళ్ళు కూడా కోరుకోరు నిజానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మత రాజకీయాలు చేయడం అనే దాన్ని వాళ్ళు హర్షించరు. ఇలాంటి వాళ్ళ ఒక వర్గం కానీ మిగతా డెమోక్రటిక్ పీపుల్ కానీ ఎట్లాంటి చైతన్యం అవసరం అంటారు? అంటే ఇప్పుడు ఉన్న కండిషన్స్ మీరు అన్నమాట లొంగిపోతారా అదృశ్యమైపోతారా అన్న పరిస్థితులు ఎవరికి మంచిది కాదు కదా. ఎవరికి మంచిది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరి ముందుకి ఆ ప్రశ్న పట్టుకొచ్చేసారు. రాజకీయ పార్టీల ముందుకు కూడా వచ్చేసింది ఆ ప్రశ్న. మీరు లొంగిపోతారా అదృశ్యమైపోతారా అనే పదాన్ని వాళ్ళు ఆ వార్నింగ్ని ప్రతి వాళ్ళ ముంగిటికి తీసుకొచ్చారు. ఇది అంతర్జాతీయంగా జరుగుతోంది. అమెరికా లాంటివి చేస్తున్నాయి. అమెరికా ట్రంప్ చేసేది, ట్రంప్ డైలాగు అదే, నరేంద్ర మోడీ గారి డైలాగు అదే, ఎవరి డైలాగ్ అయినా అదే ఎక్కడైనా కానీ. సో ఈ వాతావరణాన్ని అర్థం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి, లౌకిక తత్వాన్ని బతికించుకోవడానికి మనం ఏం చేయాలి? వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ దేశంలో బహుళ మతాలు ఉన్నాయి ఇక్కడ. వాటిని ఇప్పటికిప్పుడు రద్దు చేయలేం. కాబట్టి వాటిని సోదర సమానంగా చూడటము, వాళ్ళ పండగలను వీళ్ళు సెలబ్రేట్ చేయటము, వాళ్ళ సాహిత్యాన్ని వీళ్ళు చదువుకోవటం, తద్వారా వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఇలాంటి ప్రతిదాన్ని వివాదం చేసి నువ్వా మా మీద దాడి చేసేవాడివి, నువ్వా మా గురించి మాట్లాడేవాడివి అని దాడి చేయటం అది ఇబ్బందికరం కదా. ఆ తరహా ధోరణిని నిరసించాలి, దాని గురించి మాట్లాడాలి. అందరూ ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడకపోతే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఓకే సార్, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.